బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒబేసిటీ విత్ డయాబెటీస్ ఉండే వాళ్ళ కోసం అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసాయి. సో ఒబేసిటీని తగ్గించగలిగితే డయాబెటీస్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో మనకి GLP-1 మెడిసిన్స్, సెమాగ్లూటైడ్ వంటివి అందుబాటులోకి ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో మనం చూసుకున్నట్లయితే ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచే వాళ్ళకి అందుబాటులో ఉంది. సో మనకి ఈ మధ్య కాలం నుంచి మన భారతదేశంలో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇది నిజంగా ఒక హ్యాపీ న్యూస్ అని అనుకోవచ్చు డయాబెటిక్ ఉండే వాళ్ళందరికీ కూడా. అయితే ఈ సెమాగ్లూటైడ్ యూస్ చేయటం వల్ల కేవలం ఊబకాయం తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఎవరికైతే మద్యం తాగే అలవాటు ఉంటుందో, అతిగా మద్యం సేవించే అలవాటు ఉంటుందో, సో వాళ్ళకి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మద్యం మానుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది అని అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు చెప్తున్నటువంటి మాట. ఇందులో ఎంతవరకు అసలు వాస్తవం ఉంది, నిజంగా అలా జరుగుతుందా సెమాగ్లూటైడ్ వల్ల అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. హలో సార్. హలో. సారాంశం అంతా చెప్పేశాను నేను. సెమాగ్లూటైడ్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనే విషయాలు తెలుసు. బట్ ఇదే సెమాగ్లూటైడ్ తోటి ఎవరికైతే అధికంగా మద్యం సేవించే వాళ్ళు ఉంటారో దాన్ని తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనేది ఆ రీసెర్చ్ చెప్తున్నటువంటి సారాంశం. నిజంగా అలా జరుగుతుందంటారా? చేయడానికి అవకాశం ఉంటుందా? సో ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఆ సెమాగ్లూటైడ్ GLP-1 లాగ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అనేది మనం చూసుకోవాలి. సో ప్రిడామినెంట్గా వీటి యాక్టివిటీ బ్రెయిన్ మీద, జీర్ణాశయం మీద పనిచేస్తుంది. జీర్ణాశయంలో కొన్ని ఏరియాస్లో ఈ షుగర్ ఫార్మేషన్ని అవాయిడ్ చేసే విధంగా ఈ రిసెప్టార్స్ మీద పనిచేస్తూ ఆ డ్రగ్ మనకి బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది. ఆల్కహాల్ గురించి వచ్చినప్పుడు, ఆల్కహాల్ అనేది జనరల్గా మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు అది నాట్ అలౌడ్ అనే చెప్తాం. ఈ మెడిసిన్తో పాటు ఆల్కహాల్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే చాలా మటుకు అడ్వర్స్ ఈవెంట్స్ అనే వాటిల్లో జీర్ణాశయానికి సంబంధించినవే ఎక్కువ శాతంలో ఉన్నట్టు గ్రహించారు. సో మనము ఆల్కహాల్ని యాజ్ ఇట్ ఈస్ సపరేట్గా డిస్కస్ చేసుకుంటే ఆల్కహాల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే జీర్ణాశయానికి సంబంధించినవే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం గ్రహించాలి. ఒకటి, బ్రెయిన్ మీద ఆల్కహాల్ ఎఫెక్ట్ చేస్తుంది, పేగు మీద ఎఫెక్ట్ చేస్తుంది, జీర్ణానికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా అది అడ్డుపడుతుంది. సో అట్ ద సేమ్ టైం ఈ GLP-1s ఏవైతే మనం ఈరోజు మాట్లాడుతున్నామో సెమాగ్లూటైడ్ అని, ఈ డ్రగ్ కూడా జీర్ణాశయం మీదే పనిచేస్తుంది, బ్రెయిన్ మీదే పనిచేస్తుంది. సో ఇలాంటి ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మీకు డబల్ ద అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ, అంటే సైడ్ ఎఫెక్ట్స్ పెరిగేదానికి అండ్ డ్రగ్ ఇన్ఎఫెక్టివిటీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్ చేసేటప్పుడే ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఇక్కడ వాళ్ళు చేసిన ఒక స్టడీలో వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఆల్కహాల్కి కూడా బెనిఫిట్, ఆల్కహాలిక్స్కి కూడా బెనిఫిట్ ఉండొచ్చు అని. కానీ వాస్తవానికి మేము అసలు ఆల్కహాల్ని స్టాప్ చేయమని చెప్తున్నాం. దీంతో పాటు అది తీసుకోవద్దు అని. ఆ రెండు టుగెదర్ చేయొద్దు, దానివల్ల బెనిఫిట్స్ ఏవైతే ఈ డ్రగ్ ద్వారా వస్తాయో అవి రావు అని. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ మా కౌన్సిలింగ్లోనే ఆల్కహాల్ని తీసేస్తున్నాం కాబట్టి హౌ ఫార్ ఈ మెడిసిన్ గోయింగ్ టు హెల్ప్ అనేది సైమల్టేనియస్గా ఆల్కహాల్ తీసుకుంటే అనేది ఇష్యూ. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ తీసుకున్నారే అనుకుందాం, అక్కడ ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పెరిగిపోతూ వస్తాయి, ఎందుకంటే ఈ ఇంటరాక్షన్ మూలాన. సో డెఫినెటివ్గా అందరూ వైస్గా ఆలోచించేదంటే ఆల్కహాల్ మానేస్తారేమో ఈ సైడ్ మామూలుగానే సెమాగ్లూటైడ్ తీసుకుంటే తినాలి, తాగాలి, ఇలా ఉండాలి, ఏదైనా సరే కడుపులోకి వేసుకోవాలి అనే కోరిక కూడా చచ్చిపోతుంది అని అంటారు. అదే బ్రెయిన్ ఎఫెక్ట్, అదే బ్రెయిన్ ఎఫెక్ట్. బ్రెయిన్ అలానే ఆల్కహాల్ కూడా కంట్రోల్ చేస్తుంది అంటారా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి కదా మీకు. అక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, స్టమక్ ఫుల్నెస్ క్రియేట్ చేస్తుంది, ఎప్పుడు కడుపు నిండుగా ఉంటుంది, ఆకలి అనేది వెయ్యదు, కడుపు ఉబ్బరంగా అనిపించినట్టు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ GLP-1s సెమాగ్లూటైడ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి లూజ్ మోషన్ కానీ, మలబద్ధకం కానీ, కడుపు నొప్పి కానీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఈ డ్రగ్కి సంబంధించి. అలాగే ఆల్కహాల్ గురించి మాట్లాడినప్పుడు ఆల్కహాల్కి కూడా సిమిలర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఆ స్టడీలో వాళ్ళ వాదన ఏంటంటే మంచి బాలుడు అన్నట్టు ఆల్కహాల్ మానేస్తాడేమో అనుకుంటున్నాను, ఈ వర్షను ఈ డ్రగ్ కూడా మానేయడానికి వర్తిస్తుంది.
ఓకే. ఎందుకంటే అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ ఎ కంపౌండింగ్ ఎఫెక్ట్ బోత్ టుగెదర్ ఉన్నాయి కాబట్టి ఆ కారణంగా మేబీ ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆల్కహాలిక్స్లో ఉంటుందేమో అని వాళ్ళు ఆ స్టడీలో కంక్లూడ్ చేసి ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఒక మెడికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్గా చూసుకుంటే ఆల్కహాల్ ఇస్ నో జోన్, జీరో జోన్ ఈ డ్రగ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. సెమాగ్లూటేట్ తీసుకునేటప్పుడు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పారు కదా! సో, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తున్న వాళ్ళు మేము ఏ వర్క్ మీద కూడా అసలు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా మాకు ఐ మీన్ మెమరీ కూడా తగ్గుతుందా అనే భావన కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. నిజమేనా? అట్లా అవుతూ ఉంటుందా? అందరిలో అలా ఉంటుందా? లేకపోతే కొంతమందికి మాత్రమే అది వర్తిస్తూ ఉంటుందా? ఇక్కడ ఎట్లా అంటే ఇట్స్ ఎ మైండ్ సెట్ గేమ్. సో అసలు ఇట్లాంటి మెడిసిన్ వాడడానికి కొన్ని కారణాలలో చూస్తే ఎక్కువ శాతం పాపులారిటీ వచ్చింది ఊబకాయాన్ని తగ్గించే విధంగా పనిచేస్తుందని. కానీ ఇన్ని ఉండేటప్పుడు వాళ్ళు అన్ని రోజులు ఎలా వాడగలుగుతారు? అది ఊబకాయాన్ని తగ్గించే విధంగా పనిచేస్తుందని. అయితే వాస్తవానికి ఈ మెడిసిన్ డివైస్ చేసింది మాత్రం డయాబెటిక్ కంట్రోల్ తీసుకురావడానికి. ఓకే. సో ఇక్కడ ఊబకాయానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు మనం తింటేనే వెయిట్ పెరుగుతున్నాం అనేది క్లియర్ కట్ నిదర్శనం ఇది. సో ఆ తిన్నీకుండా చేసినందుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎలా వస్తున్నాయి? వెయిట్ రిడక్షన్ ఫామ్లో వస్తున్నాయి. దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతున్నాయి. బట్ దెన్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్స్ వస్తాయా అంటే ఈ స్టడీస్లో అలా లేదు. ఎందుకంటే ఈ మెథడ్ ఆఫ్ ఎస్కలేటింగ్ అంటే ఇంక్రీజింగ్ ద డోస్ ఆఫ్ ద మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే ప్రతి 4 వారాలకు ఒక్కసారి ఇంక్రీజ్ చేస్తాం. బాడీని అకామిడేట్ చేసే విధంగా ఇంక్రీజ్ చేస్తూ పోతాం. సో బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమైజేషన్ జరిగేది జనరల్గా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 మంత్స్ 3 నెలల తర్వాత బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి చేరుతాయి. ఈ పీక్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు దాకా ఉన్న సైంటిఫిక్ డేటా ప్రకారం చూస్తే 72 వారాల తర్వాత మ్యాక్సిమం డోసేజ్ బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. సో ఇది స్లో ప్రోగ్రెసివ్ చేంజ్ కాబట్టి అంతగా మానసిక ఒత్తిళ్లు ఉండవు, అంతగా దాని మీద అవర్షన్ అనేది రాదు అనేది ఇప్పుడున్న కాంటెక్స్లో ఈ స్టడీస్ చెప్తున్నవి. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది ఫర్దర్ టైమ్ విల్ టెల్ us. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ మెడిసిన్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో చాలా మంది ఒక 5 to 10 కేజీస్ తగ్గాలనుకున్నా కూడా ఈ జిమ్‌లకి వెళ్లి నేచురల్ వేలోనే ఇవన్నీ తగ్గించుకోవడానికి చాలా ఎక్కువ టైం ప్రాసెస్ పడుతుంది కాబట్టి సో ఈజీగా సెమాగ్లూటేట్ తీసుకుంటే ఒక 1-2 మంత్స్‌లో మనం తగ్గిపోతాం కదా అనే ఉద్దేశంతో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలా తీసుకోవచ్చు అంటారా? డయాబెటీస్ లేకుండా ఉండేవాళ్ళు కూడా. సో ఇక్కడ కౌన్సిలింగ్ భాగంగా మేము చెప్పేది ఒకటి సైడ్ ఎఫెక్ట్స్, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే చెప్పాలి. రెండోది కొన్ని అనర్థాలు, కొన్ని క్యాన్సర్లకి స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది ఈ మెడిసిన్ రేర్ కండిషన్స్లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించి కాస్త దీనికి రిలేషన్ ఉంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కాస్త రిలేషన్ ఉన్నట్టు గ్రహించారు. కొన్ని సందర్భాల్లో యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కూడా సంబంధించి ఇన్సిడెన్సెస్ ఉన్నాయి, ఎక్కువ పెంచుతుంది. సో దీని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి 3 months తర్వాత వస్తాయని చెప్తున్నాను, కానీ మానేసిన తర్వాత ఇవి రివర్స్ అవుతాయని కూడా చెప్పాలి. ఇది కూడా ఈ కౌన్సిలింగ్లో జరుగుద్ది. సో ఏవైతే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఈ మెడిసిన్ ద్వారా మనకు వచ్చాయో స్టాప్ చేసిన తర్వాత అన్ని రివర్స్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ప్రేక్షకులు గ్రహించి అప్పుడు ఈ మందు గురించి ఇనిషియేషన్ తీసుకోవాలి. జనరల్ రికమెండేషన్ ఈ మెడిసిన్ అనేది లాంగ్ టర్మ్ కండిషన్స్కి వాడాలి. మీరు చెప్పినట్టు కాస్మెటిక్ పర్పస్గా వాడడం అనేది సమ్హౌ యాజ్ అ మెడికల్ పర్సన్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. సో వన్స్ ఒకవేళ తగ్గిన తర్వాత దాన్ని నెమ్మదిగా మెయింటైన్ చేసుకుంటే ఉంటుందా, లేకపోతే మెయింటైన్ చేసుకుంటే బెస్ట్. మెయింటైన్ చేయలేని పరిస్థితులు ఏర్పడి సపోజ్ తీవ్రంగా డయేరియా, కాన్స్టిపేషన్, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వస్తున్నప్పుడు అట్లీస్ట్ స్మాల్ డోసెస్లో లాంగ్ టర్మ్ మెయింటైన్ చేసిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. బట్ థ్యాంక్ యూ సార్. సెమాగ్లూటేట్ అనేది ఎవరికి అసలు పనిచేస్తుంది, ఎవరికి పనిచేయదు, అంటే మద్యం తాగే వాళ్ళకి ఇది అసలు పనిచేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.